హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి జోష్గా చప్పట్లు కొట్టండిరా పిల్లలు. సీతానగరం అనే ఒక విలేజ్, అంటే ఒక గ్రామం అనమాట. ఆ గ్రామంలో అందరూ చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరోజు టామీ అనే ఒక కుక్క ఉంది. ఆ టామీ అనే కుక్కని చాలా ప్రేమగా పెంచేవాడు బంటిగాడు. సో ఈ కథలో బంటి, టామీ ఇద్దరు మంచి మిత్రులు అనమాట. టామీ అనే కుక్కకి ఏం కావాలో అవన్నీ కొనిచ్చేవాడు బంటి. ఒకరోజు బంటి వాళ్ళ మమ్మీ డాడీ ఊరెళ్ళారు. అప్పుడు బంటి ఒక్కడే ఉన్నాడు. టామీని పిలిచాడు. టామీ, బోర్ కొడుతుందా అన్నాడు. లేదు అన్నాడు టామీ. సరే కదా, నువ్వు ఇదిగో ఇది తిను అని చెప్పి ఆ బంటికి ఫుడ్ పెట్టేసి తను ఏదో అవసరం మీద బంటి అలా నిచ్చెనేసుకొని అట్టాడు. నిచ్చెన పడిపోయింది. ఆ చేత్తో పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. టామీ చూస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. బంటి కష్టపడుతున్నాడు. అలా పట్టుకొని పడిపోతాడేమని భయంగా ఉంది. అటక పనిచి పడితే కాలు చేయి ఇరిగిపోద్దన్న భయం బంటిలో విపరీతంగా ఉంది. బంటి పాపం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. టామీ అటు ఇటు తిరుగుతోంది. తర్వాత టామీకి ఒక ఐడియా వచ్చి చాలా తెలివిగా బయటకు వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళ పోతున్న వాళ్ళందరినీ పిలిచి అలా లాక్కొచ్చి గుమ్మం దగ్గర చూపించింది. గబగబా అందరూ వచ్చి, ఊళ్ళో 4 జనాలు వచ్చి ఆ బంటిని కిందకి దించారా. అప్పుడు కుక్కకు అందరూ థ్యాంక్స్ చెప్పారు టామీకి. టామీ కూడా కృతజ్ఞతగా హెడ్ బౌ చేసింది. అలాగే బంటి కూడా సంతోషంగా ఆ టామీని ముద్దు పెట్టుకున్నాడు. నీ వల్ల ఈరోజు నా కాలు చేయకుండా కాపాడావు, చాలా థ్యాంక్స్ టామీ అని చెప్పాడు. సో ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా వాళ్ళిద్దరిని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నోరు లేని జీవాలను కూడా మనం ప్రేమించి సహాయం చేస్తే అవి కూడా మనల్ని మన కష్టాలు ఉన్నప్పుడు ఏదో విధంగా మనల్ని కాపాడుతాయి అని. ఓకేరా పిల్లలు, మీకు అర్థమైంది కదా? మీరు కూడా మీ చుట్టూ ఉన్న జీవాల్ని ఒకసారి పరీక్షించండి, పరిశోధించండి, వాటిని దగ్గర తీసుకోండి, ఆప్యాయతగా వాటిని కూడా ప్రేమించండి, వాటి అవసరాలు కూడా మీరు తీర్చే ప్రయత్నం చేయండి. దయచేసి ఈ యానిమల్స్ని మనం ఎప్పుడూ తిట్టుకోకూడదు, అలాగే కొట్టకూడదు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఆల్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.